బంగారు బతుకమ్మకు ముస్తాబైంది కామారెడ్డి. బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న జాగృతి సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ బతుకమ్మ వేడుకకు జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. ఇక్కడ మరి అక్కడ ఉన్న పరిస్థితిని మీ కరెస్పాండెంట్ షీలా అందిస్తారు. షీలా, ఓవర్ టు యు. రైట్ జ్యోతి, ఇవాళ మన నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఉన్న 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మను తీసుకుంటున్నారు. తెలంగాణ జాగృతి అలాగే హెచ్ఎంటీవీ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న బంగారు బతుకమ్మ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు నిజామాబాద్ ఎంపీ కవిత గారు నిజామాబాద్ లోని కామారెడ్డిలో బతుకమ్మ ఉత్సవాలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. హెచ్ఎంటీవీ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. మనం చూడొచ్చు, చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా భారీ ఎత్తున ఇక్కడ వచ్చారని చెప్పుకోవచ్చు. కవిత గారితో మాట్లాడదాం, మన నిమిషాలు తెలుసుకుందాం. కవిత గారు, మీ కాన్స్టిట్యున్సీలో ఈ రోజు బతుకమ్మ ఉత్సవాలు 3వ రోజు జరుపుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు కదా, కానీ ఇది మీ అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనుకుంటా. మేబీ ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ అండి, కామారెడ్డిలో చాలా బాగా చేస్తారు బతుకమ్మ. ఇవాళ ఇక్కడ మేము మా చందు వాళ్ళ ఇంట్లో ఉన్నాం, బతుకమ్మ చేసుకుంటున్నాం. చాలా బాగుంది. మీరు చూసారు స్వాగతాలు ఎట్లా ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో, ఎంత పెద్ద ఎత్తున పువ్వు దొరికింది ఇక్కడ. సో అవన్నీ కూడా బాగుంటాయి. పెద్ద బతుకమ్మ అవుతుంది ఇప్పుడు ఇక్కడ. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. చాలా మంది మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంత అవేర్నెస్ వచ్చిందంటే మొత్తం మీ గురించి అని చెప్తున్నారు. ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది? అవన్నీ వింటున్నప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? అవేర్నెస్ నా వల్ల ఏం కాదు, తెలంగాణ మహిళలు వందల సంవత్సరాలుగా కాపాడుకున్నారు ఈ పండుగని, ఈ పాటల్ని కాపాడుకున్నారు, ఈ పద్ధతిని కాపాడుకున్నారు. దాన్ని కొనసాగించడానికి, ఉద్యమంలో దాన్ని మహిళా చైతన్యానికి తోడ్పడేలా చేయడానికి మాత్రమే మా జాగృతి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నానికి ఆడబిడ్డలంతా కూడా తోడయ్యారు. వారికి ధన్యవాదాలు. జాగృతి చాలా కృషి చేసింది ఇంత అవేర్నెస్ రావడానికి, మహిళలు బయటకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడానికి. మరి అదేవిధంగా స్వచ్ఛ నిజామాబాద్ చేయడానికి తెలంగాణ జాగృతి ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది? స్వచ్ఛ నిజామాబాద్ చేయడానికి మేము మహిళలలో అవేర్నెస్ తేవడంతో పాటు మెయిన్గా పర్టికులర్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా ప్రాబ్లం ఉంది మనకు నిజామాబాద్లో. సో దానికోసం ఒక 200 crores ఇప్పుడు మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశాము. దాంతోపాటు మొత్తంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. దానికోసం హెల్త్ ఒకటి చాలా ఇంపార్టెంట్. దానికోసం ప్రతి ఒక్క దానికోసం కూడా మనము కృషి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే హెల్త్ కోసం కేసీఆర్ గారు 90 crores శాంక్షన్ చేయడం జరిగింది. సో అట్లా చాలా ఫోకస్ ఏరియాస్ మీద పనిచేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా నేను బాగా ఇష్టంగా పనిచేసేది ఆడపిల్లలు చదువుకునే స్కూల్స్లో అన్నిట్లో మా నిజామాబాద్ జిల్లాలో 100% టాయిలెట్స్ ఉండాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచే ప్రయత్నం ప్రారంభించినాం. అది ఈ ఇయర్తోని కంప్లీట్ అయిపోతుంది. ఈ ఇయర్ ఇంకొక 20-25% మిగిలింది, అది ఫినిష్ చేస్తే అయిపోతుంది. సో అల్టిమేట్గా ఉమెన్ ఎడ్యుకేషన్ అన్నది ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం అన్నీ, అంటే ఇప్పుడు ఊరు నుండి కాలేజ్కి రావాలంటే బస్సు కావాలి, ఆ బస్సులు లేవు చాలా చోట్ల, వాటి కోసం ప్రయత్నాలు. బస్సులతోని అవి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఫెసిలిటీస్ లేకపోతే డ్రాప్ అవుట్ అయ్యేవాళ్ళు కొంతమంది, తర్వాత కాలేజీలో ఫెసిలిటీస్ లేక డ్రాప్ అవుట్ అయ్యేవాళ్ళు. ఇంత చేసి కష్టపడి చదువుకుంటే జాబ్ రాని వాళ్ళు ఇంకొంతమంది. సో దానికనే ఫోకస్డ్గా చేస్తున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ నిజామాబాద్లో నేను ప్రయత్నం చేసేది ఒక మీడియం అండ్ స్మాల్ క్లస్టర్ ఇండస్ట్రీస్ కోసము క్లస్టర్ తయారు చేస్తున్నాము. ఎందుకంటే మహిళా పారిశ్రామికవేత్తల కోసమే పర్టికులర్గా ఉండాలని చెప్పి తయారు చేస్తూ ఉన్నాం. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం. సో నిజామాబాద్ నుంచి అట్లీస్ట్ ఒక 500 మంది మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలన్నది నా గోల్. మరి ఎన్ని రోజుల్లో సాధిస్తున్నా తెలియదు, కానీ ఖచ్చితంగా మా జిల్లా నుండి మాత్రం రావాల్సిందే మహిళా వ్యాపారవేత్త. ఓకే, ఓవరాల్గా నిజామాబాద్ డెవలప్మెంట్ కోసం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు మీరు స్వయంగా చేయాలని ఏమైనా కార్యాచరణ రూపొందించారా? పర్టికులర్గా నేను అనుకున్నది ఏంటంటే అండి, ఈ నెక్స్ట్ ఈ 5 years టర్మ్ నాది అయిపోయే లోపల ఖచ్చితంగా ఒక మేజర్ ఇండస్ట్రీ నిజామాబాద్కి తీసుకురావాలి. 5 నుంచి 7 వేల మంది ఉద్యోగాలు నిజామాబాద్లో, మా వాళ్ళు ఎక్కడికి పోకుండా నిజామాబాద్లోనే ఉద్యోగాలు వచ్చేలాగా చేయగలగాలి. సో ఈ జిల్లాకు మేము రాగానే, ఎంపీ అవ్వగానే ఒక 30,000 ఎకరాలు ల్యాండ్ మేము ఐడెంటిఫై చేసినాం. గవర్నమెంట్ ల్యాండ్, అది పొలానికి పనికిరానటువంటి ల్యాండ్. సో దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెడితే రకరకాల పరిశ్రమలు వస్తాయి, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి మా జిల్లాకు. మా జిల్లాలో ఇండస్ట్రీసే లేవు అసలు, చాలా నెగ్లెక్ట్ అయిపోయిన జిల్లా. సో అది మెయిన్గా నేను ట్రై చేస్తాను. ఓకే, చాలా మంది పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు సీఎం కేసీఆర్ గారు. మరి మీ నిజామాబాద్లో ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ప్రతి నియోజకవర్గానికి ఒక 400 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇస్తారండి. అందులో భాగంగానే నిజామాబాద్ కూడా వస్తుంది. అది కేసీఆర్ గారి డ్రీమ్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం కదా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్ చాలా వరకు డెవలప్ అయింది, ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్ అవుతుందని వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 5,000 మంది యువతను ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి, చాలా మంది ఇండస్ట్రియలిస్ట్ చేయాలని చెప్పేసి, ఇక్కడ పారిశ్రామిక దిగ్గజాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చాలా మంది మహిళలు కూడా బతుకమ్మ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. నిజామాబాద్కు వచ్చి కామారెడ్డిలో తమ ఇంట్లో బతుకమ్మ ఉత్సవాలు నిజామాబాద్ ఎంపీ కవిత గారు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని, ఇటువంటి ఉత్సవాలు ఎన్నో జరగాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇంకా నిజామాబాద్ చాలా డెవలప్మెంట్ అవ్వాలని ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఒకటి రైట్ శిలా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో నిజామాబాద్ కామారెడ్డిలో బతుకమ్మ సంబరాలు ఆ విధంగా కొనసాగుతున్నాయి.